మమ్మల్ని కాపాడండి. మా నాన్న పనికి వెళ్ళారు ఒకళ్ళని కొట్టడానికి. మా నాన్న బాగా కొట్టాలి దేవుడా. భాస్కరన్, బెజవాడ భాస్కర్. నన్నేం చేయకు భాస్కర్, నువ్వు చెప్పింది నేను చేస్తాను. చేసి తీరాలి, లేదంటే భాస్కర్ నీ నోట చెప్పేస్తాడు. వేలంలో తీసుకున్న క్వారీ ఇంకా ఆ వుడ్ మీకు ఇచ్చేస్తానయ్యా. నాకు నా ప్రాణాలు కావాలి. అయితే డబ్బులు వద్దయ్యా. రేయ్, ఈ భాస్కర్ ఒక పనిలో జోక్యం చేసుకున్నప్పుడు ఎదురించి మాట్లాడకూడదు. ఈ ఊళ్ళో ఎవడైనా సరే క్వారీ సామిల్లు కొనడానికి నువ్వు ఖర్చు పెట్టిన డబ్బంతా ఇచ్చేస్తాడు ఈ థామస్. ఇస్తాను. విన్నావు కదా, అది తీసుకునే ఏ ఊరు నుంచి నువ్వు పారిపోవాలి. అదైనా పోరా, పదరా. భాస్కర్ వద్దు, భాస్కర్ వద్దు, నేను తెలియక చేస్తాను. వద్దు భాస్కర్. పీక కోసేస్తా. భాస్కర్ ఏం చేస్తున్నావు? నువ్వా? అవును, నేనే పిలుస్తున్నా. రమ్మంటున్నానుగా, రారా అంటుంటే. ఇంట్లోంచి ఎప్పుడు బయలుదేరావు? పోయిన వారం. మరి ఎప్పుడే నన్ను చూడడానికి వస్తున్నావు? రావాలని అనుకున్నా, కానీ భాస్కరా, ఏంటో చెప్పరా. నా కొడుకు చనిపోయాడు, చంపేశారు. ఏ దొంగ నా కొడుకు అలా చేసింది? తెలియదు, టౌన్లో చేశారు. ముసుకేసుకొచ్చిన ముగ్గురు నలుగురు కలిసి నా మీద పగ వాడి మీద చూపించారు. కానీ నా కొడుకు వాడేం పాపం చేశాడ్రా? మనం వాళ్ళెవరూ కనిపెడదాం రాఘవ. వాళ్ళు ఎవరైనా సరే మనం కనిపెడదాం, తర్వాత వాళ్ళ పీకలు కోద్దాం. వద్దురా, ఇంతకాలంగా నేను చేసిన పాపానికి దేవుడిచ్చిన శిక్ష నా కొడుకు మరణం. ఇంతకంటే వద్దు, అన్నీ మానేస్తాందా. వేరే వాడిని చంపి వాడి పాపం మూట కట్టుకొని అలాంటి బ్రతుకు మనకొద్దు. మన వల్ల ఇకపై ఎవరూ బాధపడకూడదు. ఇక వృత్తే మనకొద్దు, అందులో వచ్చే డబ్బు కూడా వద్దు. వాడు పోయాడు ఆ యాంటో, కానీ పోవడానికి ముందర నువ్వు చెప్పిందన్నీ చేసేసే వెళ్ళాడు. ఇప్పుడు ఆ క్వారీ, ఆ కట్టెల మిల్లు నాదే. ఇదిగో నీకు రావాల్సిన వాటా. అడిగిన దానికన్నా ఎక్కువగా ఉంది, వెళ్ళొచ్చదా? రే రాఘవ, నీకు తెలుసా, పూర్వపు రోజుల్లో ఈ ఊళ్ళో సగం ఆస్తి మా ముత్తాతలదిరా. పేకాట ఆడేటప్పుడు డబ్బు సరిపోక స్థలాలు తాకట్టు పెట్టి ఆడారు. మా నాన్నో మా తాతో ఎవడో ఒకడు. ఆ రోజు వాళ్ళు మా ఆస్తిని పోగొట్టకుండా ఉంటే అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని చెప్పి ఆ రౌడీ వెధవలు మా నాన్నని చంపి ఉండేవాళ్ళు కార్రా. చివరి క్షణాల్లో విలవిలలాడుతూ రక్తపటీరుల్లో కొట్టుకుని మా నాన్న చనిపోయాడు. ఎవరిని చంపైనా సరే డబ్బు సంపాదించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఈ ఊళ్ళో నాకు తెలియకుండా ఏమీ జరగదు. ఒక కాకి కూడా ఎగరదు. అలా ఒక కాకి ఎగరాలి అంటే ఈ భాస్కర్ కి కట్టాల్సింది కట్టాలి. ఇకపోతే నా కొడుకు విషయం. నా కొడుకుని బాగా చదివించి డాక్టర్నో ఇంజనీర్నో చెయ్యను, పెద్ద రౌడీని చేస్తాను. నాకంటే పెద్ద రౌడీగా. అందరూ వాడి పేరు వింటేనే వణికిపోయి చావాలి, భయంతో చావాలి. బాసు, నాన్నకి ఆ బాటిల్ తీసుకురా.
ఏంట్రా రమేష్, అన్న నిన్ను కనిపెట్టలేననుకున్నావా? ఈ నిరాహార దీక్షలు పోరాటాలు మన కంపెనీకి ఎదురుగా చేస్తావా? సలీం, ఆ పేపర్ ఇవ్వు. నీ రాజీనామా సైన్ చేయి. ఏంటి మాట్లాడుతున్నారు? చెప్తే సంతకం వేసేస్తానా? వస్తున్నా కొడక, సైన్ చేయరా. చెయ్యరా సంతకం, త్వరగా పెట్టరా. రాజమండ్రి జనాల గురించి మీకేం తెలీదు. నేను బెజవాడ భాస్కర్ అన్న మనిషి అయ్యుంటే మీకు తప్పకుండా సమాధానం ఇస్తాను. పోరా. నమస్కారం బాయ్. రాజేంద్రన్. నేను హరి. ధోని, జమాల్, వినయన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మనుషులు బెజవాడ భాస్కర్ గారు మనుషులు. నీ ఎముకలు విరగొట్టడానికి వచ్చిన మనుషులు. రేయ్, ఏంటి మా ఓడినే కొడతావారా నువ్వు? ఓ, ఆ విఐపీనా? తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను హైదర్ అలీ థమాస్. వీళ్ళకి ఏం కావాలో ఇచ్చి పంపించు. రాజమండ్రిలో ఉన్న వాళ్ళ మీద చేయి వేస్తే ఇబ్బంది ఆడికి కాదు, బాస్కే. హలో, ఏంటి లేసి పరిగెత్తురా. అందరికీ నమస్కారం. ఈ ఏడాది జరుగుతున్న రాజమండ్రి జిల్లా గ్రామ పంచాయతీ క్వారీకి చెందిన వేలపాట ఇక్కడ జరుగుతోంది. వేలల్లో కలుసుకోవడానికి వచ్చిన ఒక్కొక్కళ్ళు నేను మన గ్రామ పంచాయతీ తరఫు నుంచి పంచాయతీ సెక్రటరీ అయిన నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఏంటి రాధాకృష్ణ, ఎవరు రాకుండానే స్వాగతం అని చెప్తున్నావు? ఇది సర్కారు పని కదా, సర్కారు పని సక్రమంగా జరగాలి, అదే కదా చట్టం. నమస్కారం. ఈసారైనా వేలం పట్టడానికి ఎవరైనా వస్తారని అనుకున్నా. ఎలా వస్తారు? కాంట్రాక్ట్స్ తీసుకోమని రౌడీ వదల్ని బతులాడాల్సి వస్తుంది. ఇంకా ఏంటి ఫైల్స్ చూస్తూ కూర్చున్నారు? వెళ్ళండి, పంచాయతీలో నాకు పనుంది, నేను బయలుదేరుతున్నా. నేను ఇక్కడికి వేలం పాట కోసం వచ్చాను. నా పేరు అరుణ్ కుమార్. వేలం తీసుకునే రూల్స్ అన్ని తెలుసు కదా? తెలుసు. వేలం పాటలో కొన్ని రూల్స్ ఉంటాయని నువ్వు బాస్ గురించే కదా చెప్పింది. అవును, బాస్ ఏమైనా చేయగలిగే ఒక రౌడీ. వాడు ఏరియాలో పెద్ద మనిషి, వాటిని ఎదురించుకుని ఏం చేయలేం. తెలుసు, అది తెలుసుకునే కదా నేను ఇక్కడికి వచ్చింది. రండి. నువ్వు బండినైతే వేగంగా తోలినప్పుడే నేను అనుకున్నానులే ఏలానికే వచ్చుంటావని. అయితే ఇంక విషయాలేంటి? ప్రెసిడెంట్ చెప్పలేదా ఏంటి ఈ రాజమండ్రి వాళ్ళ గురించి? వేలం అమౌంట్ లో 10% ఇవ్వాలి. అంతేకాదు, ప్రతి నెల డబ్బు ఇవ్వాలి. దానికి అతను పెట్టుకున్న ముద్దు పేరు పన్ను. ఇది వాళ్ళ నాన్న కాలం నుండి ఇవ్వడం అందరికీ అలవాటైపోయింది. ముందు పవర్ యూజ్ చేసుకుని తీసుకున్నారు, ఆ తర్వాత అది మామూలైంది, తర్వాత అలవాటైంది. కానీ నేను 10 అంటే 10 పైసలు కూడా ఇవ్వను. అది తీసుకోవడానికి మాకు తెలుసు. అది కుదరదు.
వెంటనే వెళ్ళి చెప్పి మీ బాస్కి ఈ అరుణ్తో పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతాడని. ఫుల్ లోడ్ నొక్కితే ముక్కలు ముక్కలు అవుతాం. మళ్ళీ మనం కలుసుకోవాలి. ఓ ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పు, వస్తాను. రండ్రా. సూపర్, నువ్వింత ధైర్యవంతుడు అనుకోలేదు. దేవుడా కాపాడు. అది కష్టమే సార్. భాస్కర్ ని ఎదిరించి మాట్లాడినందువల్ల మన ఊరు అంగాళమ్మ కూడా కాపాడలేదు సార్. ఆపరా. ఏంట్రా? నమస్తే అన్న, మీ పాకెట్లో ఏమన్నా చేంజ్ ఉందా అన్న? రే పోండ్రా. ఇవ్వండి అన్నయ్య, ఒక విషయం ఉంది. ఇదిగో ఏంటది? హెడ్ పడింది, హెడ్ పడింది, హెడ్ పడింది. హెడ్డే కదా. నువ్వేనా అచ్చునాథన్ అంటే? అవును, నేనే. అసలు నీ సబ్జెక్ట్ ఏంటి? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అసలు? మా నాన్న పేరు చెప్తే తెలుస్తుంది. నీకే కాదు, మీ నాన్నకు కూడా తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం క్వారీని లాక్కొని తన్ని తరిమేసిన ఆ యాంటో కొడుకునే నేను. ఇప్పుడు అర్థమైందా? అయితే అదే కేసు అనమాట. మీ నాన్నకు బదులుగా బదులు చెప్పడానికి వచ్చిన ఎదవ్వా నువ్వు. ఒక్కసారి నేను డిసైడ్ అయితే ఏసి పారేస్తాను. మిగలవు. నాతో పెట్టుకోవద్దు, జాగ్రత్త. ఏమన్నావురా నువ్వు? డిసైడ్ అయిపోతే వెంటనే ఏసి పడేస్తావా? ఎయిరా చూద్దాం చెత్త నా కొడక. వదలకు. అవునన్నా, ఎత్తి విసిరే అన్నా. మా నాన్న పట్టకత్తి భాస్కర్ ని గెలవడానికి మీ అయ్య వల్లే కాలేదురా అది. ఆ తండ్రికి పుట్టినోడ్రా నేను. ఎదిగో చూడు, ఇంకోసారి ఇలా తిరుగుతా ఉన్నావు అనుకో, ప్రతి ఊర్లో ప్రతి వాడి దగ్గర ఇలాగే దెబ్బలు తినాల్సి వస్తుంది. పోరా. క్వారీని వేలంపాట పాడటానికి ఒకే ఒకరు వచ్చారు. అతనే అరుణ్ కుమార్.
నిన్నట్లా వదలడానికి వీల్లేదు. ఆ బాస్కి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. ఆచ్చే! ఏంటి ప్రతిపక్ష నాయకులకి జలుబు చేసిందా? బాసుకి ఎదురుగా ఒక పోరాటం చెప్పడానికే బాగుంది, వినటానికే బాగుంది, కానీ తనకెదురుగా జెండా పట్టుకోవడానికే ఎవరైనా వస్తారని మీకనిపిస్తుందా? అందరి దగ్గర అతను మామూలు తీసుకున్నా జనాల ముందు తన ఒక హీరో యార్, నాయకుడు. అది మాత్రమేనా, క్వారీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా తనకి సపరేట్ గా మామూలు ఇవ్వాలి. ఆ అలవాటు వాళ్ళ నాన్న భాస్కర్ దగ్గర నుంచి అలవాటు అయ్యింది. ఇలా పారంపర్యంగా వస్తున్న విషయాన్ని ఏ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తూ ఉంటే మీకేంటయ్యా ఇబ్బంది? ఆ క్వారీ అంతెందుకు, ఈ పంచాయతీ ఆఫీసు ఉన్న స్థలం కూడా తన కుటుంబం పేర్లోనే ఉంది ఒక కాలంలో. అప్పుడు మీరేమంటున్నారు? అతను చేసే రౌడీజం అంతా మనం సపోర్ట్ చేయాలంటున్నారా? రౌడీజమా? బాస్ చేసేది ఏ రకమైన రౌడీజం? బాస్ మామూలు తీసుకుంటున్నారు, మీరు లంచం తీసుకుంటున్నారు. ఇందులో ఏది తప్పు, ఏది కరెక్ట్? మీరు చెప్పింది తప్పు అని మీరు ఒప్పుకోవాలి. లంచం తీసుకుని వాడు చెబితే ఒప్పుకుంటాను, నువ్వు కాదు. చాలు ఆపండి. ఈ పంచాయతీని మనం మార్చలేమని నాకు అర్థమైంది. మీలాంటి వాళ్లే ఈ పంచాయతీకి శాపం. రండి. బాస్నే ఎదుర్కోవాలని వీళ్ళు మనకు చెబుతున్నారయ్యా. ఎందుకంటే ఈయన ఒకప్పుడు టీచర్ గా ఉన్నాడు. ఇతని దగ్గర చదువుకున్న బాసు ఇతన్నే చేయడు, కానీ మనల్ని వదిలి పెడతారా? చంపి ఉప్పు పాత్ర పంచాయతీకి మంచి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఈ పంచాయతీకి ప్రెసిడెంట్ని. ప్రెసిడెంటా? ఈ ఊర్లో మంచి నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఇంకా చదువుకోవడానికి స్కూలు లేదు, కరెంటు లేదు, పళ్ళు లేవు. ఇన్ని ముఖ్యమైన సమస్యలన్నిటినీ వదిలేసి వెళ్లి బాసుని కలుస్తున్నారేంటి? ఇది న్యాయమా? లెక్క తప్పింది. ఇలా నాయకులందరూ ఎప్పుడు బాసీ బాసీ అంటున్నారంటే అప్పుడు మిమ్మల్ని ఎవరూ క్వశ్చన్ చేయరు కదా. నువ్వు మాట్లాడకు, నీ పని చూసుకో. ఎప్పుడు వాడు అట్లానే ఉండలేడు. వాడిని ఎలా మార్చాలో నాకు తెలుసు. నవ్వకు. రేపు కొత్త ఎస్ఐ ఛార్జీ తీసుకుంటున్నాడు. రేపటి నుంచి వాడి రాత మారిపోతుంది. నువ్వే బెజవాడ బాసువా? నువ్వా నా బెజవాడ బాసువి? బెజవాడ బాస్ ఎవడ్రా? తలపాగిప్పురా. ఎవడు బెజవాడ బాస్ చెప్పు. నాకు తెలుసు. ఎవడ్రా బెజవాడ బాసు? నాకు తెలీదు సార్. స్వామి ఎవడ్రా అది? సరేనమ్మయ్యప్ప. ఎవడ్రా బెజవాడ బాసు? నాకు తెలియదు సార్, నేను చూడలేదు. ఓహో, అందరూ కలిసిపోయారా? ఒకటి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 24 గంటల లోపల ఆ బెజవాడ బాసు నా చేతికి దొరకకపోతే ఈ ఊడుము అరుణాచలం ఎవరని మీరు అందరు చూస్తారు. ఈ గొట్టు పెట్టుకొని ఎంత పొగుర్రా నీకు అంత కూల్చేస్తాను, అర్థమైందా? రేయ్ ఆపరా, ఇలానా? ఏంట్రా ఏంటి రోడ్డు మీద సైకిల్ నడిపిస్తావు? పోరా. కమాన్ సర్చ్. ఎవడ్రా ఇక్కడ బాసు? రేయ్ లేవండ్రా, లేవండ్రా. ఎవర్రా ఈ బండిని ఇక్కడ వదిలింది? మేమే సార్. ఇక్కడ పార్క్ చేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలియదారా? ఈ బండి ఆర్సీ బుక్ ఉందా? ఉంది సార్. ఉంటే నాకేంట్రా? ఓహో, పబ్లిక్ లో దాచుకుని సారాయం తాగుతున్నారా? నువ్వరా బాసు? లేదు సార్, నేను జమాల్. నువ్వెప్పుడురా మతం మారావు? మతం అంతా మారలేదు అయితే సార్. ఒరిజినల్ పక్కనికి వెళ్ళు. నువ్వరా బాసు? నువ్వు అయి ఉండే అవకాశం లేదులే, పక్కనికి వెళ్ళు. సార్ విషయం ఏంటి సార్? విషయం ఏంటని నన్నే అడుగుతున్నావారా? ఉడుము అరుణాచలాన్ని. నువ్వరా బాసు? బాస్ అన్నా. ఎక్కడ్రా వాడు? ఏంట్రా? తప్పుకోరా. I am a bad man. Catch. Come on. బాసన్నయ్య, బాసన్నయ్య, నన్ను ఏమి చేయకండి అన్నయ్య. బాసన్నయ్య, నన్ను కాపాడండి. విషయం చెప్పు. బాసు, నేను ఇంతకు ముందున్న స్టేషన్లో ఊరిని బెదిరించి ఒక రౌడీ ఉండేవాడు. వాడి పేరు సేతు.
ఒక పండగ రోజున వాడు ఎవడని తెలియకుండా వాడిని లేపేశాను. సరైన మత్తు. ఎవరు? నేనే. కోర్టులో హాజరు చేసినప్పుడు నా చెడ్డ సమయం జడ్జి వాడికి శిక్ష విధించేశారు. జైలు శిక్ష పూర్తయి ఇప్పుడు బయటికొచ్చాడు. వాడు నన్ను స్టేషన్ లోపలికే వెళ్ళనివ్వట్లేదు. నా కుర్చీ మీద వాడు కూర్చున్నాడు. నన్ను లోకంలోకి తోసి కొడతాడంట. ఏడవద్దని చెప్పానా? ఎవరైనా చూస్తే బాగుంటుందా? మీరే వాడితో మాట్లాడి నాకు న్యాయం దొరికేలా చేయాలి. ఈ ఊర్లో ఛార్జ్ తీసుకోవడానికి వచ్చిన ఒక ఎస్ఐ ఒక రౌడీ వల్ల స్టేషన్ లోపలికే వెళ్ళడం లేదని అందరికీ తెలిస్తే అది మీకు అవమానమే కదా. ఏమంటావయ్యా? అవును సార్. నేనేం చేయాలి దానికి? 3 రోజులుగా రాత్రి పగలు ఊరంతా తిరిగి మీకోసమే వెతుకుతున్నాను. చూడు, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. నాకు నా కుర్చీ కావాలి. వాడి పేరేంటి? వాడి పేరు జూదు. జూదం ఆడుతాడు. వాడి పేరు సేతు. ఎస్ఐ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తెలియదు సార్. వాడిని ఖచ్చితంగా లేపేస్తా. ఒక్కసారి సేదు మాటిచ్చాడంటే అది చేసే తీరుతాడు. నాకు కూడా. నువ్వేం కేసురా? నేనే ఆ పార్టీ. నువ్వే నా సబ్జెక్టు. రాజమండ్రిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ ఒక ఎస్ఐ కూడా ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ యూనిఫామ్ లేని ఎస్ఐ అవసరం ఉంటే దానికి నేను ఉన్నాను. ఒకవేళ బయట మనుషులు తీస్తే దానికి నేను ఇన్ఫార్మ్ చేస్తాను నీకు. అప్పుడు నువ్వే ఈ ఊర్లో పెద్ద మనిషివా? అదేరా. అరే నీ ఇది చూసావా ఘాటుని? ఇప్పుడైనా తెలిసిందా నా గురించి? అదంతా నువ్వు చేసిన తప్పేరా. ఇక్కడ చూసావా? ఒక్క ఘాటు కూడా లేదు. ఇదే మన ఇద్దరిలో ఉండే తేడా. ఈ బాస్ కి ఘాట్లు వేసాడు ఎవడు లేడు. నేనే ఘాటేస్తారా. సార్, ఇకపై ధైర్యంగా మీరు ఈ చైర్లో కూర్చోండి. ఇకపై ఈ స్టేషన్ లో ఎలాంటి సమస్య రాదులేండి సార్. ఖచ్చితంగా బాస్ చెప్తున్నాడు. అయితే సరే. బాస్ బాస్ అవును, తినెవరు? తెలియదా? పనస పండు వసంత. నేను. బాసు నన్ను వదలమని చెప్పు. తన్ని రిలీజ్ చేయండి సార్. పాపం ఈ పెళ్లి ఎక్కడికెళ్ళి బతికిద్దులేండి. పాపం వదిలేండి సార్. వెళ్ళిపోవే. ఇక మీద నా దగ్గర నీ చేతలు చూపించావో నీ తోలు తీసేస్తాను. బాసి చాలా నీ థాంక్స్. పుణ్యాన్ని నువ్వే పెట్టుకో. ఒక ఐటమ్ డాన్స్ ఆడి చూపించే. అవును, ఏం బొమ్మకిస్తున్నారు సార్? కోతి. కోతి చూడు ఎలా ఉంది. ఈ కోతికి తోకలేదా? అయ్యో, నేను మర్చిపోయాను. బాగా గుర్తు చేశావు. బయట ప్రెసిడెంట్ మీకోసం వచ్చారు. ఎవరు? ఇండియా ప్రెసిడెంటా? అది కాదు, మన పంచాయతీ ప్రెసిడెంట్. ఆయన. వెళ్ళు, రమ్మను. సార్, నమస్కారం. నమస్తే, కూర్చోండి. ఒక నిమిషం. చెప్పండి, ఇంకేంటి విశేషాలు? పంచాయత్ ఆఫీసు ఎలా నడుస్తుంది? గొడవలని బాగా జరుగుతున్నాయి కదా? కాస్త మర్యాదగా మాట్లాడండి. ఓ, గొడవలన్నీ బాగానే జరుగుతున్నాయి కదా సార్? సారీ సార్, ఇంతకంటే ఎక్కువ మర్యాదగా నాకు మాట్లాడడం రాదు. నిన్న ఆ బాస్ని కలిసారా? వెళ్ళాను. ఈ ఊర్లో ఉన్న బాస్ దగ్గరికి వెళ్ళి సహాయం అడగడానికి సిగ్గుగా లేదు? అనవసరంగా మాట్లాడకండి. అసలు సహాయం అడిగింది నేనేం కాదు, వాడు. నా డబ్బులు ఖర్చు పెట్టి నేనే వాడికి సహాయం కొనిచ్చాను. రౌడీ సేతుని పారిపోయేలా చేయడానికి నేను చేసిన ఒక మంచి కార్యం. అది ఉండనివ్వండి. ప్రెసిడెంట్ సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటి? వద్దొద్దు, కవర్ తీయకండి, నేను డైరెక్ట్ గా తీసుకోండి. ఏంటిది? ఇది ఒక కంప్లైంట్. ఏం కంప్లైంట్? బాసు అనే ఒక రౌడీ నుంచి ఈ ఊరిని ఊరి ప్రజల్ని కాపాడాలని నేను రాసిన కంప్లైంట్ ఇది. అయ్యో ప్రెసిడెంట్ సార్, నేనే ఇప్పుడు కొత్తగా వచ్చాను. రాగానే ఈ ఊరు ప్రజల గురించి తెలుసుకున్నాను. మీరనేటట్టు ఆ బాసుగాడు ఒక రౌడీ అని నాకు అనిపించడం లేదు. నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు కాంప్రమైజ్ అయ్యి ఒకటైతే మంచిది. ఒకవేళ బాసు మిమ్మల్ని ఎదిరించి ఎలక్షన్లో నిలబడితే మీరు ఓడిపోవడం ఖాయం. ఆ కంప్లైంట్ ఇవ్వండి. వద్దులేండి, వేరే మగాడి దగ్గర దీన్ని ఇస్తాను. సరస్వతమ్మ, ఇది తీసుకోండి. ఓకే సార్. మేమా బాస్ ఇంట్లో ఉన్నా. ఈరోజు మా ఊళ్ళు ఇచ్చే రోజు కదా. సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఫోటోలో ఉన్న గాంధీ గురించి మాట్లాడుకో. ఒరిజినల్ గాంధీని ఇక్కడ పెట్టు. పోయిన నెల వ్యాపారం చాలా మోసం ఉంది. ఎందుకు బాబా నా అబద్ధాలు చెప్తున్నావు? మీరు పళ్ళ వ్యాపారం చేయలేదు, బార్. ఆ విషయంలో మనమే ఇండియాలో నెంబర్ 1. సర్లేకపో. సరే, వస్తాను. పిసినిగొట్టు ఎదవా. ఇంగిలిచి తొక్కాకిని తోలడు. ₹1 కింద పడినా నాలికతో తీసుకుంటాడు. ఏంటన్నగారు, బాగున్నారా? ఎరా, ఇలాంటి కొడుకు నాకున్నప్పుడు నాకెందుకురా దిగులు? సరిగా చెప్పారు. ఇందులో మీరు అడిగినంత ఉంది. ఆ రోజు జరిగిన గొడవ తర్వాత ఎమ్మెల్యే జ్యువెలరీ షాప్ ని మూసేస్తా అని చెప్పి ఇబ్బంది ఏం పెట్టలేదు కదా? అదేలా
బాస్ రాగానే ఆ సమస్య అంతా పూర్తయిపోయింది. ఇప్పుడంతా బానే ఉంది. సుమా, ఏంటన్నయ్య? ఇలాంటిది ఏమొద్దు, చాలా పనుంది. అన్నగారు వెళ్ళొస్తాను, ఆ. తర్వాత వచ్చి కలుస్తాను. ఆ తర్వాత మనం కూడా ఒక రోజు కలవాలి. మీ నాన్న ఉన్నప్పుడు రోజు కలుసుకునే వాళ్ళం తెలుసునా? ఇప్పుడు అలా జరగడం లేదు. చెప్పండి, చేసేదా? ఆ. వస్తాను. వాళ్ళని పిలు. ధనరాజనయ్య, ఇవి ఉంచండి. ఈసారి డబ్బులు లేవని బిల్డింగ్ పైకి ఆత్మహత్య చేసుకోవాలని చూడమాక. దీంతో ఫీజు కట్టుకో. బాస్ అన్న, ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. అని ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నేను ఒక అన్నయ్యగా ఇస్తున్నాను. కన్నీళ్ళు తుడు, వెళ్ళు. ఆ. ఇది ఆ సుశీలకి ఇచ్చే. ఏయ్, సొసైటీలో చేసిన అప్పు తీర్చేసి పత్రాలు తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఆలోచిస్తుంది. ఆమె చాలా పాపం నాన్న. నాకు కూడా ఒక 50,000 ఇవ్వు. నేను పాపమే. అరెరే, ఏంటి రక్షిస్తాడా? రక్షించడానికి ఆయన ఏమైనా దేవుడా? మీరు అలా చెప్పకండి. మామూలు తీసుకుంటున్న డబ్బులు వాడి ఇంటికేం తీసుకెళ్ళట్లేదు, ఊరి ప్రజలకి అది ఇచ్చేస్తున్నాడు కదా. అదే అతని తెలివితేటలు రాధాకృష్ణ. ఊరు వాళ్ళని కలెక్ట్ చేసే ఫార్ములా అది. ఏదో ఒకటి చేస్తున్నారు కదా. నమస్కారం. ఒక రోజు మన రామన్న హార్ట్ ఆపరేషన్ కి డబ్బులు కావాలి అని అడిగి ఆ రోజు పంచాయతీ ఆఫీస్ కి వచ్చారు, గుర్తుందా మీకు? ఆ రోజు ఫండ్ లేదు, అది లేదు, ఇది లేదని వదిలేశారు మీరు. అప్పుడు సాయం చేసింది బాస్ మాత్రమే. వైద్యానికి డబ్బులు ఇస్తున్నారు, చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, అప్పు అడిగితే డబ్బులు ఇస్తున్నారు, అన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు. నాలా కష్టపడి తాగే వాళ్ళకి ఎవరైనా తాగడానికి డబ్బులు ఇస్తున్నారా? నేను ఈ లోకంలో బతికే ఒక మనిషి. చెప్పండి ప్రెసిడెంట్, చెప్పండి. ఇప్పుడు మీరు నాకు సరే, చెప్పాల్సిందే. సరే, ఇదిగో, వినయ్య, సరే, పద. దూరంగా మీరే నిలబడయ్యా. చేయాలి, ఇదిగో, ఇది ఉంచుకో. చెప్పండి. మన ఊరు ప్రెసిడెంట్ కి జై. మన ఊరు ప్రెసిడెంట్ కి ఏమయ్యా, జై. ఇదేనే ఈ ఊరు వాళ్ళ బుద్ధి. ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తారో వాళ్ళకి జై కొడతారు. మీరే ఇది కొన్నారా? మరి నీకెవరే ఇంక కొనిస్తారు? ఎలా ఉంది? అదిరిపోయింది. ఇప్పుడు నేను చూస్తే ఎవరైనా సరే నిన్ను సైడ్ కొట్టాల్సిందే. ఓ అలాగా? ఇదిగో చూస్తూ ఉండు నువ్వు. ఈ ఊరు వాళ్ళంతా ముక్కు మీద వేలేసేలాగా నీ పెళ్లి చేస్తాను చూడు. బంగారంతో స్నానం చేపిస్తాను చూడు. ఆ, తనకు తగ్గ కుర్రాన్ని నేను ఇప్పుడు తీసుకొచ్చాను. నువ్వు ఈ ఫోటో చూడు. మంచి పేరున్న పెద్ద రౌడీ పిల్లి సునీల్, మగ సింహం. ఏంటది? ఇంకోటి కూడా ఉన్నాడు రా, తిప్పారం సూర్యుడు, పెద్ద రౌడీ. మీ దగ్గర ఇంతకుముందు చెప్పాను ఇలాంటి రౌడీలంతా అల్లుడిగా తీసుకురావద్దని చెప్పి. పిన్ని అలాంటి వాళ్ళకంతా పెళ్లి చేసి ఇవ్వను నేను. ఏంట్రా రౌడీ గాళ్ళకి ఇప్పుడు ఏంటి లోటు? అది నేను చెప్పాలా నీకు? పర్లేదు చెప్పు. మన జీవితంలో అసలు ఏం సుఖం చూసాం మనం రాత్రులు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాం. తనన్నా వెళ్ళి ప్రశాంతంగా ఉండని. బాసు, అది ఇంక నువ్వు అసలు ఏం చెప్పక్కర్లేదు. తన పెళ్లి గురించి నేను చూసుకుంటాను. తినకి తగ్గవాడిని చూసి నేను పెళ్లి చేస్తాను తినకి. ఏంటే రేయ్, ఈ పంచాయతీలో ఒక మంచి విషయం జరిగినప్పుడు నువ్వేంద్రా ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది? రారా రారా అంటుంటే. ఏమైందో నువ్వు చెప్పండి. రారా రారా చెప్తానుగా. ఇతని నా పేరు ముస్తఫా, సయ్యద్ ముస్తఫా. ఒరే బాసు, 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 అన్నీ బాగా నిద్రపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో నిద్ర ఏంట్రా? లే. నేనురా, మీ నాన్నని బెజవాడ భాస్కర్నిరా. తండ్రిని కూడా చూడలేదు, పొడిచి పడేస్తాను. ఒరే బెధవా, ముందు నేను చెప్పేది విను. మన పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, వాడు ఒకడిని దింపాడు. క్వారీని వేలంపాటలో పాడడానికి ఒకడిని తీసుకొచ్చాడు. వాడిని తీసుకొచ్చి మార్కెట్లో అందరికి పరిచయం చేస్తున్నాడు. ఏలం పాట. అందుకని మీ అందరినీ సాక్షులుగా చేసుకొని నేను ఇది చెప్తున్నాను. ఈ ముస్తఫా ఒక చిల్లి కాని కూడా బాసుకి కప్పం ఇవ్వబోవడం లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు. రౌడీజం చేసి డబ్బులు వసూలు చేయాలనుకుంటే అది అతని పతనానికి మొదటి మెట్టు అవుతుంది. తమ్ముడు ఎవరయ్యా? చాలా దూరం నుండి వస్తున్నాను. తర్వాత ప్రెసిడెంట్ చెప్పింది విని ఏది కూడా ఆలోచించకుండా ఏమీ చెయ్యొద్దయ్యా. బాస్ ఎవరో సరిగ్గా తెలుసుకోకుండా మీరేం చేసేయకండి, అది మీకే ప్రమాదం. వాస్తవమే. వాడిలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఖచ్చితంగా ఇతను ఏదో ఒక దారికి లేకుండా వెళ్ళడు. ఏంటది ఏంటది? దెబ్బలు తినేది ఇతనా లేక ఆ బాస్ అనేది చూద్దాం. మీరు అతని కళ్ళు చూసారా? ఎవరి దగ్గర లేని ధైర్యం అతని దగ్గర ఉంది. ఈసారి బాస్కి చాలా కష్టం. వస్తా. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. వెళ్ళి వాడి వెన్నెముక విరగొట్టిరా.
వాడు ఈ రోజు మాట్లాడినట్టుగా మరొకటి దగ్గర ఈ విధంగా మాట్లాడకూడదు. అవును, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వాడే సపోర్టు. వాడికి జరగబోయేది అందరికీ ఒక పాఠం ఉండాలి. రేయ్, ఇంతకు ముందు నేను ప్రభాకర్ని ఎలా కలిశానో అదే విధంగా నువ్వు వీడిని కలవాలి. నీ గురించి ఈ ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకోవడానికి ఆ భగవంతుడిచ్చిన అవకాశం రా ఇది. జమాలు, చెయ్యి నాశనం అయిపోయింది. మీరు వెళ్తేనే చాలు. ఈ చెంగుసం బాసి ఎవరని వాడి గుండెల మీద రాసిరండి, బాగా లోతుగా. అది మేము చూసుకుంటాం రా. రేయ్, ఇలా రూపాయి కాయిన్తో హెడ్ టైలా అని వేయడం మాని. నువ్వు ఇలాగే చేస్తూ వెళ్ళావంటే నువ్వు గొడవ పడ్డం చూడకుండా నేను చచ్చిపోతాను రా. పూ పడిలా చేసింది నేను కాదు నాన్న, నువ్వు దండం పెట్టుకునే భగవంతుడే. అయ్యో ఆది పరాశక్తి తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి. బాబు 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 మీదేవురు? అమ్మా చెల్లెలు ఎవరూ లేరా? ఇలా చూడు, ఈ ఊర్లో నువ్వు తప్పుగా ప్రవర్తించకు. బాస్ ఎవరో తెలుసా నీకు? ఆయన ఒక పెద్ద రౌడీ. జాలి లేకుండా నిన్ను కొట్టేస్తారు. వెళ్ళి క్షమాపణలు అడిగితే చాలు, అతను క్షమిస్తాడు. ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంటే చెప్పు, నేను వస్తాను. ఓరి దేవుడా, బాస్ గారి మనుషులు. బాబు నువ్వు బయలుదేరు. బాస్ గారికి ఏమి ఇవ్వాలో ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకో. వెళ్ళు. ఇవ్వాల్సింది ఇచ్చేసి సమస్యని పరిష్కరించుకుందామనే వచ్చాను. నువ్వేనా సాహి ముస్తఫా? ఈ ఊరు చాలా మోసమైనది. ఈ ఊరికి చట్టం, న్యాయం అని ఒకటి ఉంది. అదేం తెలుసుకోకుండా ఆ షాప్లో ఏం మాట్లాడా? డబ్బులు ఇవ్వనన్నావా? తమ్ముడు, మా గురించి ఇంకా నీకు తెలీదు. మర్యాదగా ఇవ్వాల్సింది ఇస్తే నీకే మంచిది. అనవసరంగా మాకు పని పెంచకు బాబు. చెప్పింది విన్నావంటే బాగుంటావు, లేదనుకో. దేవుడికైనది దేవుడికే, బాసి అన్నకైనది బాసి అన్నకే. అదే ఈ రాజముంద్రిలో చట్టం. చట్టం ఎవడు పెట్టిందా చట్టం? 10 పైసలు కూడా ఇవ్వనని నేను చెప్పానని వెళ్ళి వాడితో చెప్పండి. అర్థమైందా? ఓహో, అలాగైతే కొన్ని విషయాలని నీకు చూపించాల్సిందే. వెళ్ళి చెప్పు మీ బాస్కి ఈ సయ్యద్ ముస్తఫాతో పెట్టుకోవద్దని. వెళ్ళరా. నేను లేకుండా మిమ్మల్ని ఎవరు వెళ్ళమని చెప్పింది? నేనుంటే ఇలా జరిగి ఉంటుందా? బాసనా, నేను వెళ్తాను. వాడు కథ నేను చూసుకుంటాలే. వెళ్ళురా.
వెళ్ళి వాణ్ణి లేకుండా చేసేయి. బాసు నువ్వే చెప్పు, వాణ్ణి ఇక్కడికి లాక్కొచ్చి నటన వాడిద్దామా? వద్దు. అదంటే వద్దు. ఈ బాస్ ఎప్పుడు కంప్లీట్ దాని కోసం పోలీస్ స్టేషన్కి వచ్చింది లేదు, కోర్టుకి వెళ్ళింది లేదు. ఏదైనా నేనే తెలుస్తాను. అదే మా వంశాచారం. అయితే వాడి విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? తీర్మానం చేశారా? జాగ్రత్తగా చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి. ఆ తర్వాత పని వాళ్ళు దగ్గరే ఉండి చూసుకోవచ్చు. మన వాళ్ళందరూ బతకస్తులు, సరిగ్గా చేయరు. బాస్ వస్తున్నాడు, బాస్ వస్తున్నాడు, బాస్ వస్తున్నాడు. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మాట్లాడొస్తాం. రారా. నేనా? ఈయన ఇక్కడ ఒంటరిగా ఉంటారా? నువ్వు ఇక్కడే ఉండు. సరే, నేను అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తాను. బాసు ఇటు చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అనవసరంగా గొడవ పడకు. నీలాంటి వాడే అతను, నువ్వెందుకు అనవసరంగా గొడవ పడటం? హలో, మీరు జరగండి మాస్టర్. ఉన్న చోట్ల మీకేం పని ఇక్కడ? వెళ్ళండి 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 మాస్టర్. మనం ఇలా కలుసుకుంటామని నువ్వు అసలు ఊహించలేదు కదూ. మీ ఊరిని కనిపెట్టి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. నా మీద నువ్వు జాలి చూపించక్కర్లేదు. నీ శత్రువుతో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నాతో కూడా అలాగే ప్రవర్తించు. ముస్తఫా, రాజమండ్రి ఊరోళ్ళు నాకు కొన్ని పథకాలనిచ్చారు. అందులో ఒకటే ఇది. నువ్వు చెప్పిన లంచం, మన ఇద్దరి మధ్యలో గొడవ, అదొద్దు. ఆలోచించుకోవడానికి ఒక్క రోజు మాత్రం గడుస్తా. అంతలోకి నాకు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇచ్చే తీరాలి. లేకపోతే ఆలోచించు, బాగా బుద్ధిని ఇవ్వమని చెప్ప భగవంతుని ప్రార్థించు. ఊళ్ళో మొత్తం ఇలాగే మాట్లాడుతున్నారు. నేను ఆ రోజే చెప్పాను కదా, పళ్ళు రాలగొట్టి వానికి దారిలోకి తెద్దామని. విన్నారా? బాసు, రౌడీలకు పోలీసులకు నియమం ఒకటే. శత్రువు ఎవడైనా వాణ్ణి తలెత్తడానికి సమయం ఇవ్వకుండా నరికేయాలి. నేను కూడా నీతో అదే చెబుతున్నాను. సార్, మీరు ఇంతకు ముందు పోలీసులో ఉన్నారా? రే, నేను పాత రౌడీని రా. నేను చెప్పాను కదా. రే, ఎందుకురా నువ్వు వాడికి ఒక రోజు టైం ఇచ్చావు? మమ్మల్ని కొట్టారు కదా, ఆ పొగరు వాడికి. మిమ్మల్ని కొట్టేదంతా చాలా సులభం, కానీ బాసుని కొట్టేది సులభమా? బాసు, నేను నీకు ఒక ఐడియా ఇస్తాను. మనం ఇద్దరం కలిసి వెళ్తే ఏంటి? ఎందుకు పారిపోవడానికా? లేదు, నేను బాసు పక్క నుండి చూసుకుంటాను కదా. ప్రస్తుతానికి అది ఏమీ అక్కర్లేదు. ఏది ఏమైనా వీడు వాడికి టైం ఇచ్చాడు కదా, అది పూర్తిగానివ్వండి. ఆ తర్వాత కూడా వాడు వీడికి ఇవ్వలేదంటే ఆ ఆది పరాశక్తి సాక్షిగా వాడి పేగులు చీల్చి మెళ్ళో వేసుకుని నేను రెచ్చిపోతాను. ఏంటి తినలేదు? మీరు ఎల్ఐసి పాలసీ వేశారా? ఏంటి? ఎల్ఐసి పాలసీ వేశారా అని అడిగాను. వేసుకోలేదు. అయితే చాలా కష్టం. వేస్తున్నారంటే రేపు మాప మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు దొరికేది. దెబ్బలు తింటావు. మా నాన్న పంచాయతీ ప్రెసిడెంట్, ఇంతకు ముందు స్కూల్ టీచర్. అందువల్ల తెలివితేటలు కాస్త తక్కువ. మా నాన్నగారితో చేరిందే మీరు చేసిన పెద్ద తప్పు. పోవే, పో లోపలికి వెళ్ళి. అది ఎప్పుడు అట్లానే మాట్లాడుతుంది. తను బాస్ పక్షనే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఇదిగో చూడు, నేను ఒకటి గెస్ చేశాను. ఇప్పుడు నీకు ఇచ్చిన ఒక్కరోజు ఓ చిన్న ఫార్ములా లాంటిది. ఇదిగో చూడు, నీకు ఇచ్చిన ఒక రోజు 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, అట్లా కంటిన్యూ అవుతుంది. చివరికి వాడే వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాడు చూడు. ఏమైనా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచి కాకుండా వెనక వైపు నుంచి దాడి చేస్తే ఆయన అలా చెయ్యరు, ఎందుకంటే ఆయన మగాడు. ఆహా, ఇతనున్నాడే, ఇతను వాడికంటే చాలా పెద్ద మగాడు. మీరు తినండి. నేను బయలుదేరుతున్నాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఏంటి చెప్పిన టైం కంటే ముందే వచ్చావు? మళ్ళీ నీతో మాట్లాడడానికి వచ్చాను. నా మీదున్న పగ, దాంతో నాతో ఆటలాడమాక. ఓ, పాత సంఘటన. నేను ఒక ఆలోచన చెప్తా. అందరికీ గెలుపు ఓటమి అనేది సహజం. నువ్వు నాకు లంచం ఇవ్వక్కర్లేదు. ఊళ్ళో వాళ్ళు అడిగితే ఇచ్చేసావని చెప్తాను. అలాగే నువ్వు కూడా చెప్పాలి. నీ తెలివితేటల్ని ఉపయోగిస్తున్నట్టున్నావే. హే, నువ్వు సరైనోడివే. డబ్బు ఇవ్వకపోయినా పేరు నీకే. నీ దారికి నేను రాను. అలాగైతే సరే, చూద్దాం.
విషయం తెలుసా? అడిగారు బాస్ కాళ్ళ మీద పడి మరీ అడిగారు. ఆ, ఇప్పుడేమైంది? ముస్తాఫా దగ్గర వాడు అనిగాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడికి ఇచ్చే మామూల్ని కట్ చేసి పారేయాలి. ఆ తర్వాత మనం అందరం కలిసి వాడికి ఇచ్చే మామూల్ని ఆఫ్ చేసి పారేయాలి. థు, వీళ్ళు చాలా ఏళ్ళుగా మన ఊర్లో రాజకీయం చేస్తున్నారు. మనం ఎందుకోసం బాస్ ని సగించుకోవాలి? నా వల్ల కాదు. అది సరే, కొత్తగా ఒకడు వచ్చిన వెంటనే బాస్ మీకు అక్కర్ లేకుండా పోయాడా? అలాగని ఎవరు చెప్పారు? ఈ ప్రెసిడెంట్ ఇంకొంతమంది ఆయన వెనకాల ఉన్నారు. మనకెప్పుడు బాసే నాయకుడు. నాయకుడు ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? ఇప్పటిదాకా రౌడీలకి తల వంచాల్సిన అవసరం ఈ ఊరికి రాలేదు. నువ్వు వాడికి బానిసగా ఉంటానంటే ఉండు. అవును చూడు, బానిసత్వం అనేది ఒక రోగం, మందే లేదు. దీన్ని పెద్దగా పట్టించుకోకండి. అలాగే మాట్లాడతారు కానీ లోపలందరి మీద ఇష్టం ఉంది. వాస్తవమే. అన్నయ్య, ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న అందరూ ఇంకా పిల్లలు కూడా మీరు భయపడుతున్నారనుకుంటున్నారు. కానీ నేనది ఎప్పుడు నమ్మను. అసలు ఏమైందన్నయ్య? మీ అన్న బాసుకి ఊరోళ్ళు నాన్న ఒక హద్దు గీసి పెట్టారు. నేను ఆ హద్దులోనే ఉన్నాను. నేను ఒక మనిషినే, మనసాక్షి ఉన్నోడిని. అది ఎవరూ ఆలోచించట్లేదు. వాడికి నేను టైం ఇచ్చాను. ఎందుకో తెలుసా? వాడు నాకు ముందే తెలుసు. కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన యాంటనీ సార్ కలవడానికి వచ్చారు. ఒక్క సహాయం అడిగి. సార్ ఏం అడిగినా సరే చెయ్యకుండా మాత్రం ఉండలేను. నీకు తెలుసు కదా, నాకున్న ఒకే కూతురు ఝాన్సీ. తనతో చదువుకునే వాడిని ప్రేమిస్తుంది. తన చోటులో ఇంకెవరన్నా ఉంటే తన ఆశపడినంత చేసేసేవాడిని. కానీ వాడొక పొలిటికల్ క్రిమినల్. వాడి మీద ఎక్కువ కేసులున్నాయి. నువ్వు వాడిని వార్న్ చేయాలి. దీనికి పైన వాడు నా కూతురుతో కలవకూడదు, మాట్లాడకూడదు. ఇదిగో ఇదే వాడి ఫోటో. పేరు జాన్సన్. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వస్తున్నావు తమ్ముడు? నువ్వెవరు అది అడగటానికి? నేనెవరనేది పక్కన పెట్టు. ఎందుకు పాపం ఆ ఝాన్సీ జీవితాన్ని నాశనం చేస్తున్నావు? నువ్వు తను వదిలేయి. లేదంటే కావాలని చేయలేదు సార్. వాణ్ణి చంపాలని నేను అనుకోలేదు. ఇప్పుడేం చేసేది? నువ్వు ఏం చేయనక్కర్లేదు. ఏం చేయాలని నాకు తెలుసు. ఆపోజిట్లో ఉన్న పార్టీ లీడర్ జాగీర్ ముస్తఫా. సార్, ఏ తప్పు చేయని వాణ్ణి. భయపడవద్దు, ముస్తఫాని నేను కాపాడుతాను. వద్దు సార్, నేనే సరెండర్ అవుతాను. వద్దొద్దు, నువ్వు సరెండర్ అయితే నేను ఇరుక్కుంటాను. నా బిడ్డ ఝాన్సీ సూసైడ్ చేసుకుంటది. అలా జరగకూడదు. కానీ ముస్తఫా, నేను చెప్తున్నాను కదా, అతనికి ఏం జరగకుండా నేను చూసుకుంటానని. నువ్వు నన్ను క్షమించు. ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. విధి అతనికి అలానే ఉంది. వద్దు సార్, ఇంకేం చెప్పొద్దు. మీరు మీ మాట వినడం వల్ల నేను. బాసు, నా పేరు బాసి. నేను నీకు తెలియదులే, కానీ నువ్వు నాకు తెలుసు. నిజానికి లోపల ఉండాల్సింది నేనే. నా చేతులతోనే వాడు. దీనికి నేను ఏం చేయాలన్నా సరే నేను తయారు. ఆ రోజు నాకు వాడి మీద కోపం రాలేదు, జాలి, దయ. ఇప్పుడు కూడా వాడి మీద అదే ఉంది కాబట్టే. అదే కానీ అందరూ అనుకుంటున్నట్టుగా. కానీ నేను వాడిని వదిలేసిన వాడు నన్ను వదలట్లేదు. ఏదో ఒకటి తేల్చుకునే వాడు వెళ్తాడు. బాసన్నా, బాసన్నా, ఊరు వాళ్ళని తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు. రేయ్, బయటికి రారా. ఒరే బాసు, వాడిని చంపి పారేరా. బాసన్నా వాడు. వద్దు, వీడేమి చేయక్కర్లేదు, నేనే చూసుకుంటాను. నా పేరు వింటేనే ఈ ఊరు గడగడ వణికిపోయేది. అదంతా మారిపోయింది. వీడు చేసిన పని వల్ల జనమంతా మన ఊరు గుమ్మం వరకు వచ్చారు. రేపు మన ఇంట్లో అడుగుపెట్టే ధైర్యం వాళ్ళకు వస్తుంది. ఈ బెజవాడ భాస్కర్ బతికున్నంత వరకు అలా జరగడానికి వీల్లేదు. నేను జరగనివ్వను. వద్దు నాన్న. నువ్వు ఇచ్చిన టైం పూర్తయిపోయింది. నేను పన్ను కట్టను రా. తలుపులు మూసుకొని దాక్కోకుండా బయటికి రారా. నేను ముస్తఫాన్ రా, సయ్యద్ ముస్తఫా.
బాసు, ముస్తాఫా గొడవకి రాలేదు. అన్ని విషయాలు మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామని వచ్చాడు. లేదు, ఆ? నేను అందుకు రాలేదు. రెండిటిలో ఒకటి నిర్ణయించాలి. ఏంటి? అన్ని లెక్కలు ఇక్కడే పూర్తి చేద్దాం. నీ ఆత్మవిశ్వాసం చాలా బాగుంది, కానీ అది ఎక్కువగా ఉండకూడదు. గొడవలకు మనుషులు వచ్చినప్పుడు బోపలు దాక్కునే అలవాటు బాసికి లేదు. అలాంటి అలవాటు రాదు, అలవాటు కాదు. నీకు స్పెషల్ గా ఒకటి ఇస్తాను, ఇది నువ్వు అసలు మర్చిపోలేవు. కొట్టి చంపేరవాణ్ణి. ముస్తఫా చచ్చిపోయాడు. ముస్తఫా చచ్చిపోయాడు. ఇక ఊళ్ళో ఎవడున్నాడు రా మగాడు? ఉన్నారా? నా కొడుకు భయపడుతున్నాడు అని చెప్పిన వెధవని లోపలికి వెళ్ళి చూడండి రా. వాడు చచ్చి శవంగా పడున్నాడు. ఇప్పుడేరా మీ నాన్నకు ప్రశాంతంగా ఉంది. ఆ రోజు ప్రభాకర్, ఈ రోజు ముస్తఫా. ఈ తండ్రి వంశ పారంపర్యాన్ని నువ్వు కాపాడావురా బంగారం. చూడండి రా, చూడండి. ప్రెసిడెంట్ గారు, ఒక టీ తాగెళ్ళండి. హలో, ఎస్ ఐ సోమన్ హియర్. సార్, నేను హెడ్ మ్యాచ్ మాట్లాడుతున్నాను. ఆ థామస్ హత్య కేసు నిందితుడు ముత్తు ఇక్కడే ఉన్నాడు. ఎవరు? నువ్వా? ఇంత దూరం వచ్చి నిన్ను చూడకుండా పోతే ఎలా? నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తావా? నా గురించి నీకు తెలుసు కదా. నిన్ను చంపినా నాకు ఒక్క శిక్షే. నువ్వేంట్రా? నీ యజమాని రాజేంద్ర కూడా నాకు తెలుసు. వెళ్ళు, పోరా, లేదంటే పొడిచి చంపేస్తాను. తరువాత సాక్ష్యం ఎక్కడికి వెళ్ళి చెప్పమన్నా చెప్తాను. పోరా. నీకన్నా పెద్దవాళ్ళని చూశానే నేను. ఎక్కడ ఉన్నావా? ఎక్కడెక్కడ వెతుకను? ఇదే పని మీద తిరుగుతూ ఉంటావా? కాల్చి పడేస్తాను. రారా. ఏంట్రా చూస్తున్నావు? పోరా. హే, ఇప్పటికి తప్పించుకున్నావని అనుకోకో, చంపేస్తా నిన్ను. ఎక్కడ జేబులో? ఎక్కడ? పోరా. బెడిదేవయ్యా.
సెల్ ఫోన్ పర్సనల్. నాకు వచ్చే కాల్స్ నేనే మాట్లాడతా. హలో అన్నా, సురేష్ మాట్లాడుతున్నాను. మన ముత్తుని ఆ ఎస్ఐ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఏమైందండి? ఫోన్లో ఎవరు? మీ నాన్న చచ్చిపోయిన బెజవాడ భాస్కర్. వర్గీస్, రాజేంద్రన్, ఇన్స్పెక్టర్ని పిలుస్తావా? ఏమైంది? లేదు, ఎంత చెప్పినా ఆ ఎస్ఐ కాంప్రమైజ్ రావడం లేదు. ఇన్స్పెక్టర్కి కాల్ చేసావా? ఇన్స్పెక్టర్ కాదు, హోమ్ మినిస్టరే కాల్ చేసినా వాడు మాట విండు. సార్, ఇది మర్డర్ కేస్. విచారించే విధానంలో విచారిస్తే ముత్తు ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు. లేదు, చెప్పడు. వర్గీస్ సార్, అమిత్ని పిలిపించావు. ఎస్ఐ సోమన్ విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి, వెంటనే. రాజమండ్రి రాజేంద్రన్ పవర్ ఏంటో, స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి. తెలిపిస్తా. సార్, సలహా ఇస్తున్నాను అనుకోవద్దు. ఆ రాజేంద్రను చాలా మోసగాడు. వాడికి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయంటే? వీడు బాస్ ఒకడు ఉండాలి కదా ఇంతకు ముందు. బాసు ఇలాంటి రౌడీ విధవల్ని చాలా మందిని చూసిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ స్టేషన్లో ఎస్ఐగా ఉన్నంత వరకు ఏ రౌడీజాన్ని ఎంకరేజ్ చేయను. ముత్తు చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత రాజేంద్ర అనే మాఫియా డానే ఉండడు. లాకప్లో వేస్తానో లేదో చూడు. రేడియేటర్ హీట్ అయింది సార్. స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అవుతుంది. తుపాకీ అక్కడే ఉండని సార్, కానీ తీయడానికి చేతులు ఉంది కదా, అది నాకు కావాలి. మన రాజేంద్ర గారు ఉన్నారే, అతను చాలా పాపం సార్. వేరే ఎవరినో కాదు, మన ఊరు ఎస్ఐనే ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఒక ఎస్ఐకి ఇలాంటి పరిస్థితి అయితే మిగతా వాళ్ళ గురించి చెప్పాలా? వాళ్ళ గోల భరించలేకపోతున్నాం సార్. నిన్న రాత్రి వాళ్ళ మనుషులు అసహ్యంగా ప్రవర్తించారు. అతనే కదమ్మా, రాజేంద్ర కూడా ఉండేవాళ్ళు ఎవరు కూడా సరిగ్గా లేరు. ఒక్కో రోజు ఎంత నరకంలో బతుకుతున్నానో నాకు మాత్రమే తెలుసు. బాస్ ఉన్నంత వరకు ఈ ఊర్లో అమ్మాయిలకి ఎలాంటి సమస్య లేదు. ఆడవాళ్ళకి మాత్రం కాదు, అందరికీ ప్రాబ్లమే. వడ్డీ ఇవ్వటానికి 2-3 రోజులు ఆలస్యమైనా సరే రౌడీని తీసుకొచ్చి నానా హింస పెడుతున్నాడు సార్. వాస్తవమే, నిన్నటికి నిన్న మా అబ్బాయిని చేత కొట్టాడు. ఎందుకు మేమందరూ మీకు ఇది చెప్తున్నామంటే రేపే మీరు ఏదో ఒకటి చేసేస్తారు అని కాదు. ఇవన్నీ చెప్పుకోవడానికి వేరే ఎవరు లేరు, అందుకు. మమ్మల్ని కాపాడండి సార్. ప్రెసిడెంట్, ఇప్పటికీ మీరందరూ ఇంటికి ప్రశాంతంగా వెళ్ళండి. తప్పకుండా నేను ఒక దారి చూపిస్తాను మీకు, ఎందుకంటే నేను మీ అందరికీ ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ చెప్పింది విన్నారు కదా, ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు అందరూ బయలుదేరదాం. సుశీల అక్క, అందరూ బయలుదేరండి. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. పదండి. అయ్యో, రండి స్వామి, పదండి. ఎలాగున్న ఇల్లు బాసి అన్న వచ్చిన తర్వాతే అన్ని సరి చెయ్యాలి. అవును, సోమం సార్ బతికేది కష్టమే, చాలా ఘాట్లున్నాయి.
మనం ఎందుకున్నాం? మనమేం చేయగలం? రాజేంద్రన్ ఉన్న స్థాయికి మన వల్ల ఏం చేయలేం. ఇంతకు ముందు మనం చాలా మందిని కొట్టాం. దానికి వెనకే మన బాస్ ఉన్నాడన్న ధైర్యంతోనే. అది నిజమే, మన బాస్ అన్నే మనకి శక్తి. మనకు ఆ శక్తి తిరిగి దొరకపోతుంది. బాస్ అన్నయ్య శిక్ష పూర్తయి బయటికి రాబోతున్నారు. బాస్ నిజంగా వస్తారంటావా? అవును రామనా. దేవుడా, సార్ ఒక నిమిషం. రాజేంద్రన్ బాస్ కి బావే కదా, అలాంటప్పుడు అదేం విషయం కాదులే. తప్పు చేస్తే బాస్ ఎవరిని వదలడు. ప్రియమైన ఊరు ప్రజలారా, అక్రమాలకు రౌడిజానికి ఎదురుగా మన ఊరు ప్రజలు అందరూ తెలుసుకునే విధంగా మనం గౌరవించే మాస్టర్ గారైన మాధవన్ గారు ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నారు. మనకు తెలుసు, ఎంతో కాలంగా రౌడీ చేతుల్లో చిక్కుకున్న ఈ ఊరిని పోలీసులన్నా గౌరవం లేదు. ఇది ఎదుర్కొనేవారు. ప్రెసిడెంట్ గారు వచ్చేశారు. మాట్లాడు. ఇప్పుడు కూడా మాట్లాడాలా? ప్రియమైన ప్రజలారా, నా యొక్క ఈ స్పీచ్ ని ఇకపైన మాట్లాడలేదు. ప్రెసిడెంట్ గారే ఈ పోరాటాన్ని ప్రారంభిస్తున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాదు, ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాలాగే భయపడుతూ ఉంటూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఈ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు లేరు. బాగా ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా రమణ? అవునవును. నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు ప్రెసిడెంట్ గారు. ఇక చెప్పడానికి ఏమీ లేదు. అయ్యో, నాకు సమయం ಇದೆ, నేను వెళ్ళాలి. ఏంటి మాస్టర్? హమీదో, దాన్ని తీసుకురా. మీరిలా తినకుండా ఉంటే నాకే కష్టంగా ఉంటది. మాస్టర్ గారు, ఈ ఉపవాసం ఆపేయండి. వద్దు, మీ బెదిరింపులకు భయపడి నేను ఆపే ప్రసక్తే లేదు. భయపెట్టిస్తున్నా, మొక్కుతున్నాను. మీరు ఉపవాసం పోరాటం చేస్తే మీడియా వాళ్ళు మొత్తంగా ఇక్కడికి వస్తారు. తర్వాత సంస్కారం మాట్లాడేవాళ్ళు, ఇంకా రైటర్స్, తర్వాత ఏమిటి పని లేకుండా ఉట్టిగా తిరుగుతున్న అందరూ ఈ ఊళ్ళో వచ్చి నిలబడతారు. తర్వాత అయితే నా పని ఈజీగా ఉండదు. మీ ఉపవాసం ఆపేసి నేను చెప్పేది అలాగే వినండి. తాగండి. అమిదో, నాకు బాసుకి ఉన్న వ్యత్యాసాన్ని సార్కి కొంచెం చూపించండి అప్పా. మాస్టర్ గారు, మీ పోరాటాన్ని మంచెట్టు జరపండి. ఆమె ప్రెసిడెంట్ ఉపవాసంలో ఉన్నాడు. చావడానికి ముందు ఎవరైనా నీళ్ళిచ్చి వాడిని కాపాడారో అని నాకు తెలిసింది, అంతే చెప్తున్నా. వద్దు, మీకిద్దరు అమ్మాయిలు ఉన్నారు. నువ్వా? ఇప్పుడే వచ్చాను. శిక్ష పూర్తయింది. వయసులో ఇంత పెద్ద మనిషిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. విడ్డూరం చూస్తున్నట్టు చూస్తున్నారా? రామన్న, మీరని అడగచ్చు కదా. ఏమని అడగను. బాసి వాళ్ళు అసలు మనసాక్షి లేని వాళ్ళు. ఏమైనా చెప్తే మమ్మల్ని చంపేస్తారు. ఏమైంది నాన్న? భయపడ్డానికి ఏం లేదులే. హరి, ఇంటికి తీసుకెళ్ళి వదులు. మెల్లిగా రండి సార్. పదండి పదండి. రాజేంద్రన్ వాడే ఇప్పుడు అన్ని చేస్తున్నాడు. వాడు లేని ఏ బిజినెస్ లేదు. చెల్లెల్ని పెళ్లి చేసిన తర్వాత నువ్వు వాడికి ఒక గోల్డ్ ఇచ్చావు కదా, దాంతోనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. మరి
కళ్ళు మూసి తెరిచే లోపల వాడు ఇంత ఎదిగిపోయాడు. ఎదిరించే ఎవరైనా సరే వాడు చంపేస్తాడు. ఆ థామస్ని చంపాడు కదా, అది వాడి గురించి ఏదో ఒక విషయం తెలిసింది వల్లే. కన్స్ట్రక్షన్ బిజినెస్ మెయిన్, ఇంకా మనీ వడ్డీకి ఇస్తారు. ఈ ఊర్లో ఉన్న కొంత మనుషులు వాడి దగ్గర అప్పు తీసుకున్నవారే. అదే వాని అహంకారం. ఇక మీదట మీరే ఈ ఊరిని మార్చాలి. అవును, మన ఊరిని మళ్ళీ మార్చాలి. నువ్వు రాజాలా బతికినా ఆ రాజమండ్రి. లేదు, అందుకోసం నేను తిరిగి రాలేదు. పాత బాసుగా బతకాలని అనుకోవట్లేదు. నిద్రపోయేటప్పుడు తల కింద కత్తి పెట్టుకుని నిద్రపోయే ఆ జీవితం నాకొద్దు. మీ పేరేంటి? కరిష్మా. ఆహా, ఈ లోపే అంత క్లోజ్ అయిపోయారా? వెళ్ళి డ్రెస్ మార్చుకుండ్రా. ఇదిగో అన్నయ్య, మీరు తీసుకునే నిర్ణయం మంచిదే, కానీ దీన్ని కాపాడుకోగలరా? నాకలా అనిపించలేదు, ఎందుకంటే మన ఊరి పరిస్థితి అలాంటిది. నువ్వు బాగున్నావు కదా? బాగున్నాను, బాగా డబ్బులున్నాయి, సంతోషంగా ఉన్నాను. కానీ మీరు నాకు దక్కాలనుకున్న జీవితం మాత్రం నాకు దక్కలేదనుకోండి. సుమా, ఎవరు? బాసనన్నా వచ్చేసారని వినపడ్డాను. మీరు వస్తారని చెప్తే నేను అక్కడే ఉండేవాడిని కదా. నువ్వు చాలా బాగా ఎదిగావు. అందుకు ధన్యవాదాలు మీకే చెప్పాలన్నా. మీరు జైలుకి వెళ్ళలేదంటే నేను ఎదిగేవాడిని కాదు. కానీ ఈ రాజేంద్రన్ దేని మర్చిపోను. ఆ ప్రేమ కోసమే మీ దగ్గర చెప్తున్నాను. మీరు నాతో పాటు ఉండండి. ముందు ఈ ఊరు మీ కంట్రోలే కదా, తర్వాత ఈ ఊరోళ్ళు నా గురించి బాగా మాట్లాడతారు. ఆ విషయం నమ్మొద్దు. నా కళ్ళ ముందు జరిగేది మాత్రమే నిజం. ఇవాళ అలాంటి ఒక నిజాన్ని చూశాను. మాధవన్ సార్, అది చాలా పెద్ద తప్పు. స్తోమతున్నోళ్ళతోటే యుద్ధం చేయాలి. మొగ్గోడంటే అలాగే ఉండాలి. పరిస్థితి తెలుసుకుని నడుచుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకుంటే మా అన్నయ్య గురించి తెలుసు కదా. బోసన్నయ్య, ఎవరది? పనికెళ్తున్నావా? అవును. నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ సమస్య లేదు, కానీ ఆయన చాలా బాధపడుతున్నారు. ఎందుకు? నా గురించి ఆలోచిస్తున్నా? దానికి సార్ ఏం తప్పు చేశారు? జైలుకెళ్ళింది ఒక విధంగా మంచిదే. జీవితంలో నాకు ఒక మార్పు వచ్చింది. చేసిన ప్రతి తప్పుని నేను సరిదిద్దుకోవాలి. దానికి ఒక అవకాశం ఇమ్మని కోరుకుంటున్నాను. ఒకే ఒక అవకాశం ఉంది. చనిపోయిన ముస్తఫా చెల్లి అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మీరు ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కలవండి. నిజం చెప్పాలంటే ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇంట్లో ఎవరు లేరా? ఎవరది? ఎందుకని ఇక్కడికి వచ్చారు? మాకు చేసిన ద్రోహం సరిపోదా? ఎవరమ్మా? బాసి వచ్చానమ్మా. బయటికి పోవయ్యా, నీకు ఇక్కడేంటి పని? వచ్చింది క్షమాపణ అడగడానికి. వద్దు, నువ్వేం చెప్పొద్దు. నువ్వు ఒక ద్రోహివి. ముందు నా కొడుకుని హత్య కేసులో ఇరికించావు, తర్వాత వాణ్ణి చంపేశావు. నువ్వు నాశనం అయిపోతావు. ముస్తఫా నేను కావాలని చంపలేదు, తెలియకుండా జరిగిపోయింది. నాకు సరి చేయడానికి అవకాశం ఇవ్వండి. ఏమిటి అవకాశం ఇవ్వాలా? చనిపోయిన నా కొడుకుని తిరిగి తీసుకురాగలవా? ఇలా చూడు, మా అన్నయ్య ఎలా చనిపోయాడు, నువ్వు అలాగే చనిపోతావు. నీ వల్ల జీవితం నాశనం అయిపోయిన కుటుంబ శాపం ఇది. నాశనం అయిపోతావు, మట్టిలో కలిసిపోతావు. అది చూడడానికే నేను మా అమ్మ ప్రాణాలతోనే ఉంటా. రామ్మా. ఎవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు. కలిసి ఉందామని కాళ్ళు పట్టుకుని బతిలాడాను కదా, వినలేదు. ఇప్పుడొచ్చి అతనికి ఉన్నది ఒక కొడుకు. అతని కొడుకుని నువ్వే చంపేశావు. అతని దుఃఖాన్ని నువ్వే గ్రహించాలి. చూడు, అతను ఇక్కడ ఉండేది నీ రక్తాన్ని కళదొట్టడానికి కాదు,
అతను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళనే వెళ్ళడు. అన్ని అప్పులున్నాయి. ముస్తఫా చనిపోయినప్పుడే అతను వెళ్ళాలంటున్నాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు రాజేంద్ర దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఒక పనికి వెళ్తుంది. ఆ కుటుంబానికి ఉన్న ఆధారం ఆమె ఒక్కతే. మ్యారేజ్ బ్రోకర్ గారు వచ్చినప్పటి నుంచి నా పనులన్నీ ఆగిపోయాయి. అందువల్లే ఈ కొట్టు పెట్టుకుని ఎలాగో బతుకు ఈడుస్తూ వస్తున్నాను. అవును బాసు, నువ్వెందుకొచ్చావో చెప్పలేదే? ఒక పెళ్లి కొడుకు కావాలి. మీ చెల్లాయి పెళ్లి అయిపోయింది కదా? ఇది వేరే చెల్లి, శాలినికి. ఓ, నేను కూడా ఎందరో అబ్బాయిల్ని వెతికాను, కానీ ఆవిడ దగ్గర అసలు డబ్బులు లేవుగా. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళకే పెళ్లిళ్ళు జరగడం లేదు. ఎలా? డబ్బులు నేను ఇస్తాను, కానీ వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఒప్పుకోరు. అర్థమైంది. ఇలా చూడు, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. ఇప్పుడు మర్యాదగా అమ్మాయిని కింద దింపుతావు. ఏంటమ్మా సమస్య? వడ్డీ వడ్డీ అని చెప్పి అసలు కన్నా ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నారు. ప్రశాంతంగా పడుకుని ఎన్ని రోజులైందో తెలుసా? ఇతను నా దగ్గర తప్పుగా నడుచుకుంటున్నాడు. అవునువే, మేము అలానే చేస్తాం. మేము ఇచ్చిన అప్పుకి నువ్వే వడ్డీ. కంప్లైంట్ ఇవ్వడానికి వీడేంటి జిల్లా కలెక్టరా? నేను ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి నీ గురించి వింటున్నాను. నీ గురించి మన ఊరోళ్ళు చాలా చెప్పారు. అవన్నీ నేను అలాగే వదిలేసింది నిన్ను నీ మనుషులను చూసి భయపడి కాదు. ఏది వదిలేనే వదిలేశాను. పాపం పేదవాళ్ళు అలా ఉండని రాదు. నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? ఇదిగో అన్నా. ఇది నా ఊరు, నీ ఊరు కాదు. ఈ ఊర్లోకి వచ్చి ఆడవాళ్ళ దగ్గర తప్పుగా నడుచుకున్నావో చంపేస్తాను. ఎవరో తెలుసా? బాసురా. వెళ్ళు, పారిపక్కడి నుంచి. భగవంతుడా,
ఇక మీదటి ఊరికి అంతా మంచి జరుగుతుంది. వాస్తవం. ముందు మీ దగ్గర నేను ఎలా ఉన్నానో అలాగే వీళ్ళు ఉన్నారు. ఈరోజు జరిగిన గొడవ వీళ్ళు తెలియకుండా చేశారు. నా భార్య అన్నని తెలుసుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇలా చేసి ఉండరు. అందుకు క్షమాపణ అడగను వచ్చాడు హమీదు. నన్ను క్షమించండి. చాలా బిజినెస్ ఉన్న వల్ల ఏది సరిగ్గా చేయట్లేదు. అన్ని బాధ్యత మన వాళ్ళకే ఇచ్చాను. ఇచ్చిన డబ్బుకైతే అడ్డు రాలేదంటే వీళ్ళని పంపించి తీసుకురమ్మంటాను. రౌడీసం చేయకండి చాలాసార్లు చెప్పాను, వింటనే కదా. నన్ను నమ్మండి అన్నా. ఒకే కంచంలో తిని ఒకే మనసులో పడుకునే కదా మనం. నా చెవుల్లోనే పూలు పెట్టాలనుకోవద్దు బామర్ది. ఈ రోజు వీళ్ళు మార్కెట్లో చేసిన సంభవానికి నీకు దానికి సంబంధం లేదని పిచ్చోళ్ళ నమ్మడానికి నేనేం నా బుర్ర నిప్పి సెంట్రల్ జైల్లో పెట్టేసి ఇక్కడికి రాలేదు. ఈ రోజు జరిగినట్టు మళ్ళీ జరిగిందంటే ఇకపై గొడవ పడేది మనమిద్దరమే. బావకి ఊరందరూ నవ్వేలాగా మనం నడుచుకోవాలా బావా? అనవసరంగా నా చెల్లెలు మనసు నేనెందుకు నొప్పి ఇవ్వాలి? మీరు వెళ్ళండి బావా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తను. వెళ్ళండి. ఏయ్, మీ అన్న దగ్గర చెప్పట్టు. ఊరోళ్ళ దగ్గర అధికారం చేసినట్టు నా దగ్గర పెట్టుకోవద్దని చెప్పు. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ రాజమండ్రికి వచ్చాను. వేసుకున్న షర్ట్లో ఆ షర్ట్లో ఉన్న పాకెట్లో చినిగిపోయిన రూపాయి నోటు మాత్రమే సొంతంగా ఉండింది. అప్పటి నుంచి ఇంత పెద్దగా ఎదిగాను. దాన్ని కాపాడుకోను నాకు తెలుసు. బావకి బావర్దికి జగడం వస్తుందా చూసుకుందాం. ఎవరికి ఏం జరుగుతుందో అప్పుడు చూసుకుందాం. మీరిలా మాట్లాడేలా అసలేం జరిగింది? అది వెళ్ళి మీ అన్న దగ్గర అడుగు. ఒక్కటి తెలుసుకో, నన్ను ఏమారిస్తే బావని కూడా చూడను. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి కుటుంబం, అందంగా ఉంటాడు. అమ్మాయికి చక్కనైన జోడి, మంచి సంబంధం. ఇంతకు మించి నేనెక్కడా వెతకలేను. ఇలా చూడు, వరకట్నం ఇస్తే చాలు, ఒట్టి 4 లక్షలే. 4 లక్షలా? ఈ రోజుల్లో ఆ డబ్బుకు అసలు లెక్కే లేదు. ఇలా చూడు, లెట్రిన్లు కడిగేవాడు కూడా వరదక్షిణగా అడిగేది 5 లక్షలు 50 సవర్ల బంగారం. అయినా కూడా 4 లక్షలు అనేది వాళ్ళ దగ్గర నేనేం చెప్పాలి? మీకు సమ్మతమా కాదా? సరే అని చెప్పు. అలాగైతే అమ్మాయిని చూసుకునే ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు డబ్బులు రెడీ చేసుకో, నేను ఇక వెళ్తాను. ముస్తఫా ఉంటే తన చెల్లి పెళ్లిని బాగా జరిపించేవాడు కదా కదా? అవును బాసన్న. ముస్తఫా చోట్ల నిలబడి తన పెళ్లిని మనం జరిపించాలి. మరి డబ్బులు రెడీ చేద్దాం. మనం రెడీ చేద్దాం. అరే రే, మీరెప్పుడు వచ్చారు? రండి, లోపలికి వెళ్దాం. రండి రండి రండి. విషయం ఏంటి? ఇది మనమంతా బతికిన ఇంటి పత్రం. దీన్ని ఉంచుకుని 4 లక్షల అప్పు కావాలి. ముందు బాస్ ఎలా ఉన్నాడో తెలుసు కదా. నవ్వటం ఆపు, మేమేం ఊరికే అడగడం లేదు. నేను మిమ్మల్ని ఎక్కిరించలేదు. ఇటు చూడండి బాసన్న, ఇంటి పత్రాన్నైతే తీసుకుని బీరోలో పెట్టి డబ్బులిచ్చే కాలం ఉనింది. అది ముందు. కానీ ఇప్పుడు డబ్బులు కావాలంటే అది మాత్రమే కాదు, చెక్కు కావాలి. అందమైన అమ్మాయిలు చెక్కు. ఎవరికి డబ్బులు కావాలో వాళ్ళ భార్యో లేక చెల్లిలో 18 సంవత్సరాల పైన వాళ్ళు చెక్ ఇవ్వాలి. ఇక్కడ నుండి డబ్బులు తీసుకెళ్లేవారు సంతోషంగానే వెళ్తారు. తిరిగి అడిగితే ఆహా
మళ్ళీ తీసుకోవడానికి వెళ్తే వాడు లేడు, వాడు అడ్రస్ లేడు. అన్నయ్య ఇక్కడ లేదు, అన్నయ్య ఇక్కడ లేడు అని చెప్తున్నారు గాని ఆ అన్నయ్య ఎక్కడ ఉన్నాడని ఎవరు చెప్పనంటున్నారు. ఇక్కడ చూడండి అన్న, దానికోసం పెట్టిందే ఈ చెక్. ఇలాంటి ఒక చెక్కు మా దగ్గర ఉండిందంటే ఎవరు అన్న ఇంట్లో లేరని చెప్పరు కదా. రేయ్, కానీ నేను బాసన దగ్గర నుంచి ఏమీ తీసుకోను. ఇదిగోండి 4 లక్షలు. ఇది ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను, కానీ మధ్యాహ్నం లోపల చెక్ వస్తుంది. మీరు చెప్పినట్లుగా అమ్మాయి చెక్కు. డబ్బులు ఎంతకు అడిగారో తెలుసా? ఏమైనా బిజినెస్ ఉండొచ్చు. దానికి కాదు, పెళ్లికి, శాలిని యొక్క పెళ్లికి. నీకెలా తెలుసు? ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు బాస్ అన్ననే ఈ మ్యారేజ్ చేపిస్తున్నారు అని. మీకు ఆ అమ్మాయికి మాత్రమే ఇది అస్సలు తెలీదు. కాస్త నవ్వొచ్చు కదా. నన్ను చూస్తే నీ మొహం ఎందుకు ఇలా అయిపోతుంది? ఇప్పుడు మీకేం కావాలి? ఇటు చూడు, మించిపోయిన అందాన్ని నీకు దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నువ్వు ఇప్పుడు చేయబోతున్న విషయం విన్న తర్వాత కష్టంగా ఉంది. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావంట కదా. మంచి కుటుంబాల్లో ఉన్న అమ్మాయిలంతా ఇలా చేస్తారా? సొంత అన్నని చంపిన వాడు చేసి పెట్టే పెళ్లికి ఒక మంచి అమ్మాయి ఆ పెళ్లికి ఒప్పుకుంటుందా? ఏంటి మీరేమంటున్నారు? అర్థం అవ్వలేదా? బాసి నీకు ప్రాయచిత్తంగా చేసే పెళ్ళే ఇది. నువ్వెందుకంటే దానికి ఒప్పుకున్నావు? నీ పరిస్థితి అలా అంటే నా దగ్గర ఒక మాట చెప్పుండొచ్చు కదా. ఒక రాణిలాగా చూసుకునేవాడిని. ఆ కోరిక ఇక్కడే మర్చిపో. ఎందుకంటే నీకు అనవసరమైన కోపం. ఇదే నీ దగ్గర గొడవ. ఇక్కడ చూడు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, దాన్ని మర్చిపోకో. తర్వాత నువ్వు బాగా ఆలోచించే ఏ ఒక ఇబ్బంది లేకుండా నేను నిన్ను చూసుకుంటా. చెయ్య తీయరా? తీసుకోలేదంటే ఏం చేస్తాను? ముందు ఒకసారి ముట్టాను, అప్పుడు నవ్వావు. డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే కాదు, నేను ముట్టుకున్నప్పుడంతా. ఏంటి బావా చేతులు పట్టుకుని ఏం చేస్తున్నావు? గాజులు కొలత తీస్తున్నావా? మనసులో సల్మాన్ ఖాన్ లాగా నిలబడుతున్నా అనుకుంటున్నావా? బండి అక్కడ ఇంట్లో వదిలేస్తాను. ఇంకా కోపం తీరలేనట్టుంది. నువ్వేంటే కోపంగా ఉన్నావు? నిన్నే అడుగుతున్నానే. ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని బెదిరించారు, మీకు సిగ్గుగా లేదా? నాకు ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను. నీకు ఇష్టం అంటే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో. మీ అన్నయ్య ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడు. చూసుకుంటారు, మీకేంటి అనుమానం? ఆ రోజు మీరు నాకు తాళి కడుతున్నప్పుడు ఎంతో సంతోషించాను. ఇప్పుడే తప్పు చేశానని అర్థమవుతుంది. నీకేం అర్థమైంది? ఏమటి లేదు, నీకు మాత్రమే కాదు, ఎవ్వరికి. ఇప్పుడు ఏం చెప్పి మిమ్మల్ని నమ్మించాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇదిగో చూడమ్మా, ఈ పెళ్లి జరిపేది మేమే, అంటే ఈ ఊరు ప్రజలు. వద్దు సార్, నన్ను ఒప్పించడానికి మీరు అబద్ధం చెప్పొద్దు. అది అన్ని విషయాలు తెలిసిన తర్వాతే ఆ పెళ్లి వద్దని చెప్పాను. అప్పులు తీసుకున్న మాట నిజమే, కానీ అది తీసుకుంది బాస్ కాదు, నేను. రాజేంద్రన్కి నా చెక్కే ఇచ్చారు. మీకు తెలుసా, మేము గొప్ప స్థితిలో ఉండేవాళ్ళం. వీళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాతే మా పరిస్థితి తారుమారైపోయింది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన కొద్ది రోజులకే నా కొడుకు హత్య కేసులు ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఊరంతా అప్పులే. ఆ రాజేంద్రకు కూడా అప్పు ఇవ్వాలి, ఎన్నో లక్షలు. రాజేందర్, శాలిని పెళ్లి జరగకూడదని అనుకునేవాడు అతను. అది మీకు బాగా తెలుసు కదా. అది కాకుండా మొండి పట్టు పడకుండా పెళ్లికి మిమ్మల్ని ఒప్పించాలని మేము రప్పించాం.
ముస్తఫా ఈ మట్టిలోనే కలిసిపోయాడు. దానికి ఒక విధంగా మేమందరం కూడా కారణం. దానికి ప్రతిఫలంగా మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి అనుకోండి. కుదరదని మాత్రం మీరు చెప్పకండి అమ్మా. శాలిని నీకోసమే కాచుకున్నాను. నీతో కాస్త నేనేది వినడానికి లేను. తర్వాత నేను పెళ్లికి ఒప్పుకోవడానికి నువ్వు గెలిచావని అనుకోవద్దు. మా అమ్మ బాధపడకూడదనే అందుకనే పెళ్లికి నేను ఒప్పుకున్నాను. అదే కాకుండా మాధవ్ సారు లక్ష్మి కలిసి మాట్లాడారనే నువ్వు అనుకోవద్దు. తర్వాత నువ్వు అప్పుగా తీసుకున్న నా కట్నం డబ్బులు అది నేను ఇస్తాను. నీ చేతులతో సహాయం చేస్తే ముస్తఫా ఆత్మ ఒప్పుకోదు. ముస్తఫా ఆత్మ సంతోషపడదు. లేదు శాలిని, ముస్తఫా ఆత్మ సంతోషపడుతుంది. కారణం నేను కాదు, తన్ని చంపింది. అందరూ అనుకుంటున్నారు ముస్తఫాని చంపింది నేనేనని. లేదు, ముస్తఫా చనిపోయింది. అది ఒక ప్రాణత్యాగం. ఎక్కడికన్నా వెళ్ళి బతికిపోరా. నీ దయ నాకేమీ అక్కర్లేదురా. ఒకటి నువ్వు ఉండాలి, లేదంటే నేను ఉండాలి. ఇద్దరిలో ఒక్కరేనా బయటికి వెళ్ళాలి. నీకొక్కసారి చెప్తే అర్థం కాదురా. ఆ తర్వాత నేను వినింది ముస్తఫా చనిపోయాడని. ప్రజలు చెప్పిందే. ఇంతవరకు నేను ఎవరి దగ్గర చెప్పలేదు. నీ దగ్గర చెప్పింది నువ్వు నిజమేంటో తెలుసుకోవాలి, అందుకని మాత్రమే. ఆ నన్ను చంపినోడు చేసే పెళ్లికి వేరే దిక్కు లేక నువ్వు ఒప్పుకున్నావని దయచేసి అనుకోవద్దమ్మా. నువ్వు అలా అనుకోకూడదని చెప్పాను. నువ్వు బాగా బతకాలని ఆశపడుతున్నాను. మంచి మనసుతో కొత్త జీవితాన్ని ప్రారంభించు. నీకు మంచి జరుగుతుంది ఎప్పుడు. అప్పుడు శాలిని మీద మీకున్న ఆశ ఇంకా కళ అంతా పోయింది, అదే కదా? లేదు అమీదో, వెంటనే వదిలేస్తారా ఏంటి? నేను వదిలిపెట్టను. నువ్వు కావాలంటే చూడు, ఈ పెళ్ళైతే జరగదు. బాసు మాత్రమే కాదు, ఎవరనుకున్నా అది కాదు. జరగడానికి వదలను. బాసు, మీరేంటి ఇక్కడ? ఎస్ఐ సోమన్ లాంగ్ లీవ్ తీసుకున్నారు. ఇక నేనే ఛార్జ్ తీసుకోవాలి. ఇక్కడికి వస్తున్నావని తెలవగానే నేను చాలా సంతోషపడ్డాను. నువ్వు ఇక్కడే ఉంటావు కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే అన్ని విషయాలు తెలుసుకున్నాను. మాకు పైనుంచి చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కారణం ఏం లేకుండా రాజేంద్రని డిస్టర్బ్ ఏం చేయొద్దని. నేను ఒక సాధారణ ఎస్ఐని, ఆ రూల్స్ ని మీరలేను కదా. కానీ మనస్ఫూర్తిగా నేను నీ వైపే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు వాడు ఒక భయంకరమైన క్రిమినల్. నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది. ముందంతా నాన్న చెప్పేవాడు, ఒక రౌడీ నిద్రపోతున్నా కూడా మేల్కుండాలని. ఇప్పుడు నేను రౌడీ కాపోయినా కూడా అది మర్చిపోలేదు. మీరు భయపడొద్దు, నన్ను నేను చూసుకుంటాలేండి. నేను నీకు గుర్తు చేశానంతే. ఇంకా కొన్ని రోజులు నేను ఇక్కడ ఉండను. ఊరికెళ్ళి ఫ్యామిలీని తీసుకొస్తాను. తిరిగి వచ్చిన తర్వాత కలుద్దాం. వస్తాను. పంచాయతీ ఆఫీస్ లో ఒక మీటింగ్ ఉంది, అందుకే లేట్ అయింది. ఎప్పుడైనా నాన్నగారు ఇలాగే ప్రతి ఫంక్షన్ కి వచ్చి చెప్తారు ఏదో పంచాయతీలో మీటింగ్ అని. ఎప్పుడు చూసినా నీకు తమాషానే. ఏంటి సులేమాన్, తొందరగా వెళ్ళు. పదండి పదండి. జైన్ అక్కడ. శేఖర్, బండి ఏమైంది? ట్రావెల్స్ లో చెప్పారు ఎలాంటి లోపాలు జరగకూడదు, అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు సంతోషమేనా? జీవితాంతో ఇలా సంతోషంగానే ఉండాలి. ఎవరు శాలిని? ఏమైంది? అరెస్ట్ వారెంట్ ఉంది, చెక్ కేసు. ఫినాన్స్ వాళ్ళకి శాలిని ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. ఎవరా శాలిని? అది రేపు అమ్మాయికి పెళ్లి, తర్వాత ఏం చేయాలో చూద్దాం. నువ్వు చెప్పినట్టు చేయడానికి రాలేదు నేను. ఎవరా శాలిని? రావే స్టేషన్ కి. ఒక్కరోజు టైం ఇవ్వండి. నా కూతురు జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చెప్పేది ఉండండి మేడం. ఇదిగో చూడండి, మమ్మల్ని మా డ్యూటీ చేయకపోతే ప్రెసిడెంట్ అని కూడా చూడను. రావే నువ్వు.
అరే అది వేరే చెప్పాలా ఏంటి? అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా ఎలా చేస్తాను చెప్పండి. అది సరే కానీ నన్ను మర్చిపోకండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి? నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆ అమ్మాయిని పంపించండి. తీసుకెళ్ళడానికి నువ్వెవర్రా? నువ్వేమన్నా ఎమ్మెల్యేవా? అలాంటి ఒక ఎమ్మెల్యే సీట్ నన్ను వెతుకుంటూ వచ్చింది. నేనే వద్దును వదిలేశాను. పేపర్లో చదువుంటారు కదా, దానివల్ల ఎవరికేం జరిగింది? మీలాంటి కొంతమంది పోలీసులకి లంచాలు తీసుకునే వాళ్ళకి మాత్రమే జరిగింది. మిస్టర్, మర్యాదగా మాట్లాడు. ఇదిగో చూడండి మేడం, కాకి సొక్కా వేసుకుని మిమ్మల్ని చూస్తేనే నాకు అలర్జీ. ఎందుకో తెలీదు, మీలాంటి వాళ్ళని చూస్తేనే నాకు కింద నుంచి పైదా కాలిపోతుంది అంటున్నా. దాన్ని మార్చుకోవాలంటే చాలా కష్టం. ఇదిగో చూడండి మేడం, మీరు ఇల్లీగల్ గా అంతా పంపొద్దు. కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇచ్చిన చెక్ ఒకవేళ బౌన్స్ అవ్వచ్చు. దానికి కేసేసి ఆ కేసుకి 2 వాయిదాలు అడిగి తీసుకుని ఫైనాన్స్ వాళ్ళ కోసం మీలాంటి పోలీసు వాళ్ళు వారంట్ అని ఒకటి తీసుకుంటారు కదా, అలాంటి సహాయం ఒకటి చేయండి చాలు. నిందితుల్ని కోర్టులో హాజరు చేయండి, మేము జామీన్ తీసుకుంటాం. ఇంత అర్ధరాత్రి పూట ఏ కోర్టు తెలుసుంటుంది? కోర్టు వద్దులేండి, మ్యాజిస్ట్రేట్ ఇంట్లో హాజరు చేయండి చాలు. ఓ, బానే లా పాయింట్లు అవుతున్నావే. తెలుసుకున్నానులేండి, కొంచెం రోజులు నేను బంధువుగానే ఉన్నాను కదా సెంట్రల్ జైల్లో. ఆహా, అదా సంగతి. ఎవన్నో చంపానన్న ఆహాన్ని నా దగ్గర చూపించుకో. నీ ఎదవేషాలన్నీ నా దగ్గర వేసావంటే నీ అంత చూసేస్తా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు. ముందు రామచంద్రాపురం అనే ఊర్లో ఒక లాడ్జ్ లో ఉన్నారు కదా, గుర్తుందా? అప్పుడు పక్క రూమ్ లో ఉన్న పిల్లలు మీ దగ్గర తప్పుగా నడుచుకున్నారు, గుర్తుందా? ఆ రోజు ఆ ఎదవల దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడింది ఎవరని తెలుసా మీకు? ఆ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారన్న గుర్తుందా? నా పంచతోనే మీ మానాన్ని కాపాడాను. ఆ రోజు థ్యాంక్ యూ రా అని మీరే నా దగ్గర చెప్పారు. దానికి బదులుగా ఇది చేయమని చెప్పట్లేదు. ఎవరు చెప్పి మీరు ఇవన్నీ చేస్తున్నారు నాకేం తెలియకుండా లేదు. ఆ అమ్మాయికి చాలా కష్టపడి పెళ్లి చేస్తున్నాము, అది ఆగకూడదు. అది ఆగిందంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టు నేనెవరో చూపించాల్సి వస్తుంది. ఏంటి అది చూడాలా మీరు? ఏడవద్దమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వు చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటావు. అది నా బాధ్యతమ్మా. తిను నాకు చెల్లెలే కదా. ఏదో ఒకటి మంచి జరిగింది. ఈ పెళ్లికి అందరినీ పిలిచాం, కానీ బాస్ మాత్రం పిలవలేదు. ఇప్పుడు అతను వచ్చాడు, ఇంకంతా బాగా జరుగుతుంది. లేదు, ఈ పెళ్లికి మేము ఖచ్చితంగా ఒప్పుకోం. పోలీసులు తీసుకెళ్లిన పిల్లను పెళ్లి చేసుకోవాలని మా కుటుంబానికి అవసరం లేదు. పోలీస్ స్టేషన్ అంటే అంత ఘోరమైన చోట. పోలీస్ స్టేషన్కి వెళ్లే ప్రతి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ. దీన్ని కారణంగా చూపించి మీరు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. నిర్ణయం మంచిదో కాదో మేము చూసుకుంటాం. ఇదిగోండి, కరెక్ట్ గా 4 లక్షలు తీసుకోండి. మీరేం మాకు చెప్పవసరం లేదు. ఆగండి ఆగండి. బాసు, ఏంటయ్యా ఇది? నా చెల్లెలికి ఏర్పాటు చేసిన పెళ్లి జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది. ఏ పరిస్థితిలోనూ ఒక అమ్మాయి చేయి వదిలిని వాడితోనే శాలిని పెళ్లి జరిగిద్ది. అమ్మకి శాలినికి ఓకే అంటే జమాల్ అన్నా వీడే పెళ్లి కొడుకు. ఇష్టమే. ఇదే రాజమండ్రి గ్రామానికైనా స్కెచ్. ఇదిగో ఇక్కడే మన రిసార్ట్ కట్టబోతున్నాం. బట్ మిస్టర్ రాజేంద్రన్, ఈ స్థలంలో కాలనీ ఉంది కదా, అదెలా క్లియర్ చేస్తావు? ధైర్యంగా ఉండండి సుధాకర్ బాయ్, కాలనీని ఒకే నైట్ లో క్లియర్ చేస్తాను. వీడు మన మనిషిలే చాలు. మన పార్ట్నర్షిప్ మిమ్మల్ని నమ్మే ఉందని అర్థం చేసుకోండి. 70% మేమే ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి ప్రాబ్లం? ఈ రాజేంద్రని ఎదిరించి రాజమండ్రిలో ఒక్క సమస్య ఉండదు. రక్షణ అయినా సరే, గొడవ అయినా సరే, అన్నీ నేనే. నమస్తే బావా, సారీ డిస్టర్బ్ చేసిన దానికి క్షమించండి. 1 నిమిషం బయట ఉంటారా? ఎందుకు 1 నిమిషం బయటికి వెళ్దాం? వాళ్ళు ఇక్కడే ఉన్ని. నేను నీకు ఒక లేడీ చెక్ ఇచ్చాను కదా, ఆ చెక్ టిప్పు ఇవరా. ఇది నీ దగ్గర నుంచి తీసుకున్న 4 లక్షల రూపాయలు. ఇదిగోండి. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఉండే లెక్క తీరిపోయింది. ఇంకా ఒక లెక్క బాకీ ఉంది.
పేద అమ్మాయిల్ని పెట్టుకునేలాగా చెక్కులు తీసుకుంటున్నావు కదా, అది ఇకపై మన గ్రామంలో జరిగిందంటే చంపేస్తాడు ఈ బాసు. రండ్రా వెళ్దాం. ఐఎమ్ సారీ, మనం ఈ డీల్ని సబరి కమ్ సార్ ప్లీజ్. సార్ మీ అన్నకి నొప్పి వచ్చినట్టు చేయాలంటే నిన్ను ఏమైనా చేయాలి. నాతో గొడవ పెట్టుకుంటే ఏం జరుగుతుందని వాడు తెలుసుకోవాలి. ఏమండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, ఏమండి, తలుపు తీయండి, ఏమండి, ఏమండి, తలుపు తీయండి. ఏమండి, వద్దండి. ఎక్కడ్రా రాజేంద్రన్? నాకు తెలియదండి. ఇంట్లో కూడా లేదు. వాడెక్కడ దాక్కున్నా కనుక్కోవాల్సిందే. బండిదిరా. ఇన్ని రోజులు మనం కలిసి ఉండాల్సింది. ముంబైలో మనం కలిసి ఉండుంటే వాణ్ణి ఎప్పుడూ అంతం చేసి ఉండేవాళ్ళం. నాకు చిన్న అనుమానం, వాడి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు నీ భార్యని ఎంత ఆలోచించినా అది మాత్రం అర్థం కావడం లేదు. తనతో జీవించడానికి పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా? లేదు, అనుభవించడానికే. ఏమైంది? బాసు చాలా కోపంగా తిరుగుతున్నాడు. తన కోసం ఏం చేయడానికైనా ఆ ఊరు వాళ్ళు ఒకటయ్యారు. వాడు మనని వెతుక్కుని ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. రాన్లే, వాడు ఎప్పుడు వస్తాడని నేను కాసుకుని ఉన్నాను. ఇకపై ఈ ఊళ్ళో ఇద్దరిలో ఒకరే ఉండాలి. ఊరంతా వెతికి చూశాను కానీ కనపడలేదు. నాకు తెలిసి వాడు పారిపోయాడు నీకు భయపడి. లేదు, వాడు అలా భయపడి పారిపోయేవాడు కాదు. గుర్తున్నానా? మీ నాన్నగారు ఫ్రెండ్ రాఘవని. నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు వచ్చాను. ముస్తాఫాను చంపేశాను. జైలుకి వెళ్ళినప్పుడు నేను ఒక రోజు ఇక్కడికి వచ్చాను. చెల్లెల్ని ఇంకొకరికిచ్చి పెళ్లి చేసిన తర్వాత భాస్కర్ ఒంటరిగానే ఉండాడు. అతను కలిసి ఒక మాట మాట్లాడాలి. ముఖ్యంగా నీ గురించి మాట్లాడాలని వచ్చాను. అప్పుడే రాజేంద్ర
ఏదో ఒక కారణాని కోసం ప్రభాకర్ ఒకడిని చంపావు కదా. ఆ ప్రభాకర్ కొడుకునేరా నేను. ఈ ఊరికి వచ్చింది నీ కొడుకుతో చేరింది ఈ అవకాశం కోసమేరా ముసురోడా. రాజేంద్ర, మీ నాన్నని నేను చంపడానికి కారణం నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటే అది కాదు, వాడు నా పెళ్ళంతో తప్పుగా ప్రవర్తించాడు. నేను ఇది వినడానికి కోరుకోలేదు. ఈ రోజు నువ్వు, రేపు నీ కూతురు బాసు అందరినీ చంపుతా. నువ్వు దేని చూడలేదు, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. వాడు బెదిరించేది ఆపనే లేదు. చూసింది బయట చెప్తే వాడు అమ్మాయిని చంపేస్తాడు. నాన్న చనిపోయాక వాడికని ఉన్నది చెల్లి మాత్రమే. వాడు అలా అన్నందుకు ఒక నాన్నగా ఏం చేయాలో అదే ఈయన చేశారు. అవును, అది మాత్రమే కాదు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ చెల్లెల్ని అతను పెళ్లి చేసుకున్నానని విన్నాను. అందువల్ల రాజేందర్ మనసు మారిందనుకున్నాను. కానీ ఇప్పుడు వాడిని పట్టుకున్నాం. క్వారీలో ఉన్నాడు. కథలు మొత్తం తెలుసుకున్నావా? మంచిదైంది. నేనేరా నీ చెల్లి నాన్నని చంపింది. ఇంకా ముస్తఫా గాడు, ఆడిని నా చేతులారా నేనే చంపాను. ఆడిని చంపేసి నువ్వు జైలుకి వెళ్తేనే కదా మీ నాన్ని నేను చంపుతాను. చంపాను. ఇప్పుడు నీ చెల్లి కూడా. ఇప్పుడు నా టార్గెట్ నువ్వేరా. నువ్వరా నన్ను చంపేది? చెత్త నా కొడక, కొట్టి చంపడం అండి.
బస్సు బస్సు వద్దు మాట విను దయచేసి నా మాట విను వద్దు తప్పు చేసిన వాళ్ళని దండించడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు వీడిని నేను చూసుకుంటాను. నువ్వు రాజమండ్రి వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ ఏమి జరగలేదు. ఇక్కడ జరిగిందేమీ మేము చూడలేదు. అంతే కదా? వాడు ఇలాగే పోతాడు. వీడి దానికి ఉదాహరణ. సార్ సేతుపోతే ఇంకొకటి తీసుకొని స్టేషన్కి వచ్చాడు సార్. బాసు, నా కుర్చీ. హరి బండి తీరా.